వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క కేటగిరీస్లోకి ఏ కంట్రోల్ స్ట్రక్చర్ వస్తుంది, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము కంట్రోల్ స్ట్రక్చర్స్ది. కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ఆర్ ఆల్టర్ the flow of execution of a program. Flow of execution of a program ni ఆల్టర్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. అసలు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఏ స్టేట్మెంట్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్నే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు. నార్మల్గా మనం సి లాంగ్వేజ్ తీసుకుంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ n ఉన్నాయనుకోండి, 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అలా n వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే వన్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనము ఏదైనా ఒక కారణం చేత ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని చేంజ్ చేయాలి. అంటే సపోజ్ ఈ నార్మల్గా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు, నాకు ఈ స్టేట్మెంట్ 2 ఏదో ఒక డెసిషన్ మీద బేస్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సమ్ డెసిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ కాకూడదు. లేకపోతే ఈ స్టేట్మెంట్ 3 ఉంది, నార్మల్గా అయితే ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నాకు అలా కాదు, ఈ స్టేట్మెంట్ 3ని నేను మోర్ దాన్ 1 టైం ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఆ స్టేట్మెంట్ 3 యొక్క ఎగ్జిక్యూషన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ రెండు సిచ్యువేషన్స్లో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని ఆల్టర్ చేసా, చేంజ్ చేసా. దానికోసం మనం ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు? ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మార్చడానికి. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మార్చడం అంటే ఎలాగా? డెసిషన్ మీద బేస్ అయ్యి కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేకపోతే కొన్ని స్టేట్మెంట్స్ని రిపీట్ చేయాలన్నా, ఈ 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఇలా ఎగ్జిక్యూషన్ అనేది నేను మార్చాలనుకుంటున్నాను. దానికోసం నేను కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేసుకుంటాను. ఓకే, సి లాంగ్వేజ్కి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటంటే సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్స్, సెలెక్టివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. నార్మల్గా సీక్వెన్షియల్ ఒక్కొక్క దాంట్లోకి ఏమొస్తాయో చూడండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది డీటెయిల్గా. సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దాంట్లోకి అన్ని సి ప్రోగ్రామ్స్ సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి. సెలెక్టివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. దీన్నే ఇఫ్, ఎల్స్ ఇఫ్, తర్వాత ఇఫ్ ఎల్స్ లేడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, ఇవన్నీ కూడా డెసిషన్ కంట్రోల్ ఆర్ సెలెక్టివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కిందకు వస్తాయి. ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, వీటిల్ని లూప్స్ అని కూడా అంటారు. వీటినేమో డెసిషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. ఇందులోకి ఫర్, వైల్, డు వైల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ స్టేట్మెంట్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే ఏం లేదు, నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంది కదా, స్టేట్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి టాప్ నుంచి బాటమ్కి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్ని సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటారు. ఇందులో మనం ఏమి ఎగ్జిక్యూషన్ ఆల్టర్ చేయము. ఓకే, అందుకని ఎవ్రీ సి ప్రోగ్రాము సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇందులో ఎగ్జిక్యూషన్ ఒక డెసిషన్ మీద బేస్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది ఆల్టర్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ అవుతుంది.
సో ఆ డెసిషన్ అంటే కండిషన్. సో ఆ కండిషన్ ట్రూ అయితేనే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఇంకా ఏదో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని ఆ కండిషన్ ట్రూ అయితేనే మనం ఎగ్జిక్యూషన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయాలి, లేకపోతే లేదు. అంటే డెసిషన్ బేస్ చేసుకుని మనం ఎగ్జిక్యూషన్ ఆల్టర్ చేస్తున్నాం. అందుకనే దీన్ని డిసిషన్ మేకింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ సెలెక్టివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అని అంటారు. ఇందులోకి ఏమొస్తాయి? ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లేడర్, స్విచ్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. వీటిని మనం లూప్స్ అని కూడా అంటాము. సో ఈ లూప్స్లో ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఎన్ని టైమ్స్. మా నార్మల్గా అయితే ఒక స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవి కూడా ఒక డెసిషన్ మీద బేస్ చేసుకుని. అటువంటి అప్పుడు మనం ఈ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ లూప్స్ని యూజ్ చేస్తాం. ఇన్ దిస్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ రిపీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, దెన్ వీ యూజ్ ద ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. దీన్నే మనం లూప్స్ అని కూడా అన్నాం. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని కొన్ని లూప్ అంటే ఏంటి? రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. సో కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ బేస్ చేసుకుని మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఫాల్స్ అయితే ఇంకా ఏయో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫర్, వైల్, డూ వైల్ ఇవన్నీ కూడా ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ లూప్స్ కిందికి వస్తాయి అన్నమాట. అర్థమైందా? కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ ఏ సి లాంగ్వేజ్ అండ్ టైప్స్ ఆఫ్ ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్.